హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఐక్యూ Z9 టర్బో ఎండ్యూరెన్స్ ఎడిషన్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ 1.5K C8 OLED డిస్ప్లే అయితే దీనికి యూజ్ చేయడం జరిగిందనమాట. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2800x1200 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. 3840 Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 12GB 16GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. 256GB అలాగే 512GB అయితే దీనికి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే డెడికేటెడ్ గ్రాఫిక్స్ చిప్ సెట్ అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 6400 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 6043 mm వేపర్ కూలింగ్ లిక్విడ్ యూనిట్ అయితే యూజ్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. కూలింగ్ యూనిట్ అనమాట ఇది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది. విత్ OS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 8 మెగాపిక్సెల్స్ అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15 తో వస్తుంది. Origin OS 5 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. NFC సపోర్ట్ ఉంది. అలాగే IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే ఇది IP64 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 7.99 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్లయితే 194.9 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. 199.9 గ్రామ్స్ అయితే ఇది వెయిట్ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీకు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 22,300 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 24,600 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 25,800 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 28,100 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.